డే 3 డార్జిలింగ్ అండ్ సిక్కిం టూర్లో డే 3 అండి. డే 3లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము డిహెచ్ఆర్కి వచ్చాము. డిహెచ్ఆర్ ఇది 1881లో స్థాపించబడినది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా పిలువబడే ఇంజనీరింగ్కి అద్భుతమైన నిదర్శనం అని కూడా చెప్తారు. అప్పట్లో ఇంత అందమైన ప్లేస్లో ఇంత చక్కగా కట్టారు, ప్లానింగ్ చేశారు ఈ రైల్వే స్టేషన్. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే. ఇక్కడి నుంచి మనం సుందరమైన కాంచన్జంగా వ్యూ కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ టాయ్ ట్రైన్ ఫేమస్ వన్. ఇది 6812 అడుగుల ఎత్తులో ఉంది. సుందరమైన ప్లేస్లో, సుందరమైన ప్రకృతిలో, చాలా ఆహ్లాదకరమైన ప్లేస్లో ఈ కట్టడం అయితే ఉందన్నమాట. ఇక్కడ ఉండే ఈ ట్రైన్ని టాయ్ ట్రైన్ అని ముద్దుగా పిలుస్తారు. ఇది ప్రకృతి దృశ్యాలతో పచ్చని కొండలు, టీ తోటలు మరియు పర్వత దృశ్యాల గుండా ప్రయాణం చేయడానికి అవకాశం ఇస్తుంది. ఇక్కడి నుంచి కాంచన్జంగా వ్యూ అయితే చాలా అద్భుతంగా ఆహ్లాదంగా ఉందండి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన స్టీమ్ అండ్ డీజిల్ ఇంజన్స్తో అందంగా అద్భుతమైన అనుభూతులతో బటాసియా లూప్తో ఇది చరిత్రని, ప్రకృతిని మరియు హిమాలయాల అద్భుతమైన దృశ్యాల కలయికను అందిస్తుంది. ఇక్కడ నుంచి మనం కాంచన్జంగా వ్యూ కూడా బాగా కనబడుతుంది, చాలా బాగుంటుంది. చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది ఇక్కడి నుంచి కాంచన్జంగాను చూస్తూ ఉంటే. ఒక్కొక్క వ్యూలో ఒక్కొక్క అందమైన ఒక వ్యూతో ఈ కాంచన్జంగాను చూసే ఇది వచ్చి చాలా అద్భుతం అనిపిస్తూ ఉండిందనమాట. ఇంకా చాలాసేపు గడపాలనిపించింది, కానీ మాకు సిక్కిం టూర్ ఉండటంతో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం నుంచి మంచి మంచి మెమరీస్తో డార్జిలింగ్లో మంచి మంచి మెమరీస్. ఇది రైల్వే స్టేషన్ లోపల. అప్పట్లోనే ఎంత బాగా అన్ని ప్లాన్గా కట్టారు చూడండి. ఇంత ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తున్నాము, యూస్ అయ్యే వాళ్ళు తీసుకోవచ్చును. టాయ్ ట్రైన్ నిజంగా అది ఎంత ముద్దుగా ఉందో అన్నమాట. దాంట్లో ప్రయాణించటమే ఒక అద్భుతం అన్నమాట. చూసిన సుందరమైన కొండలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, ఏది చూడాలో తెలియదు అనమాట. అంత అందంగా ఉన్నాయి, ఎటు చూసినా ఒక అందమైన ఒక ఇది. ఈ ప్లేస్ని చాలా పాత హిందీ సినిమాల్లో చూడొచ్చండి, బాగా చాలా ఫేమస్. ఫేమస్ ప్లేస్ ఇన్ డార్జిలింగ్.
మనం ఎన్నో చూస్తాము ట్రైన్లు అవి ఇవి అని, కానీ ఇక్కడ చూసే ఒక ఇది మాత్రం ఒక చిన్న సంతోషాన్ని, చాలా సంతోషాన్ని ఇచ్చిందనమాట. కాంచన్జంగా వ్యూతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కాంచన్జంగా వ్యూతో అక్కడ నడుస్తూ, ప్లాట్ఫామ్ మీద నడుస్తూ, అటు సైడు ఇటు సైడు ఒకటే వాక్ చేస్తూ, కాంచన్జంగాను చూస్తూ, అక్కడ పాతకాలం నాటి బిల్డింగ్లని చూస్తూ భలే ఉండింది ఆ ఎక్స్పీరియన్స్. చాలా హ్యాపీ అనిపించింది. బట్ మేము కొంచెం సేపట్లో డార్జిలింగ్ని వదిలేసి వెళ్తామే అన్నప్పుడు చాలా కష్టం అనిపించింది. బట్ చాలా చాలా మంచి మెమరీస్తో హృదయంలో నిండిపోయినాయి. మంచి మంచి మెమరీస్ని పదిలపరుచుకుంటూ హ్యాపీగా డార్జిలింగ్కి బాయ్ చెప్తూ సిక్కింకి బయలుదేరాలని, ఒక పక్కన టైం అయిపోతుందని మా వారు హరి హరి అంటూ ఉన్నారు. బట్ నాకేమో వదిలి రాబుద్దేయటం లేదనమాట. అక్కడే తిరుగుతూ చూస్తూ అట్లాగా కాంచన్జంగాని చూస్తూ, కాంచన్జంగాతో మాట్లాడుతూ, మళ్ళీ త్వరలో రావాలి నేను చూస్తానికని చెప్తూ చాలా ఆహ్లాదకరమైన అనుభూతులతో, మంచి మంచి మెమరీస్తో డార్జిలింగ్కి బాయ్ చెప్తూ సిక్కింకి బయలుదేరబోతున్నాం. మీరు కూడా డార్జిలింగ్కి నాతో పాటు బాయ్ చెప్పండి. మీకు టాయ్ ట్రైన్ చూపిస్తాను, ఉండండి. సిక్కింకి బయలుదేరిపోయామండి. ఇది సిక్కింకి వెళ్ళే దారిలో మనకి ఫుల్ అండ్ ఫుల్ ప్రయాణం ఈ రివర్తోనే ఉంటుంది. ఈ రివర్ పేరే తీస్తా రివర్, తీస్తా నది అని అంటారన్నమాట. ఇది సిక్కింల జీవనాడి అని పిలువబడే నది. నది అయితే చాలా బాగుంది, చాలా పెద్ద నది. ఈ నదిని యాక్చువల్లీ ఈ నది ఇటు పక్కన ఉండేదంతానేమో వెస్ట్ బెంగాల్ అని, అటు సైడ్ ఏమో సిక్కిం అని సపరేట్ చేయబడుతుందంట. ఈ నది ఈశాన్య హిమాలయాల నుండి ప్రవహిస్తూ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను మనకు అందిస్తూ మరియు ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది. ఉత్తర సిక్కింలోని మంచు హిమనదుల నుండి ఉద్భవించిన ఈ నది అందమైన లోయలు మరియు గాడుల గుండా ప్రయాణించి బంగ్లాదేశ్లోని బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. ఈ తీస్తా నది రాఫ్టింగ్కి, కయాకింగ్ వంటి సాహస క్రీడలకి ప్రసిద్ధమైన కేంద్రంగా అని కూడా చెప్తున్నారు. ఇది మంచి ప్రాచుర్యం పొందిందనమాట. నదిని చూస్తుంటే అసలు ఎంత ఆ కలరు, ఆ వాటర్ కలర్ లైట్ గ్రీన్గా, పక్కన వృక్షాలు, ఆ నదులు గుండా కొండలు, కోనలు, లోయలతో నిండిపోయి అసలు అద్భుతమైన ఒక ఆహ్లాదకరమైన దృశ్యాలతో మనసు పులకించిపోతుందన్నమాట చూస్తుంటే. నది కొండల గుండా ప్రహరించి ఆ నదుల్లో పక్కన పచ్చని ప్రకృతి సౌందర్యం దీన్ని ఈ ప్రాంతాలతో ఒక ప్రత్యేకమైన ప్రకృతి సంపదగా నిలిచిందనమాట ఈ నది. చాలా బాగుందనమాట. చూడండి మీరు కూడా ఈ అందమైన తీస్తా నదిని. దీని నుంచి అట్లాగే
సిక్కింకి గ్యాంగ్టాక్కి బయలుదేరిపోయాం. ప్రయాణం అయితే భలే ఉండిందనమాట. నది పక్క నుంచి వెళ్ళే ఒక ఇది చాలా బాగుంది. బట్ దిగి నదిలోకి వెళ్ళే అవకాశం అయితే లేదు, అక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు, అందువలన అలో చేయలేదన్నమాట. చాలా బాగుంది కదండి. సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్ వచ్చేసామండి. గ్యాంగ్టాక్ వచ్చి రావటమే ఫస్టే రోప్వేకి వెళ్ళిపోయాం. మేము డార్జిలింగ్లో మిస్ అయిందనమాట రోప్వే. సో అది మిస్ చేయకూడదని చెప్పి ఇక్కడ ఫస్టే మేము దీంట్లోకి రోప్వేకి వెళ్దామని చెప్పి బయలుదేరి వచ్చాము. ఆ అనుభూతి, ఆ అద్భుతం అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను రండి. అక్కడ వచ్చిన వాళ్ళంతా, మాతో ఎక్కిన వాళ్ళందరూ బెంగళూరియన్స్ అనమాట, కన్నడ పీపుల్. ఇది నిజంగా ఒక ఆకర్షణీయమైన సాహసయాత్ర అండి. ఇది ఒక నగరంలోని పచ్చని కొండలు మరియు మహత్తరమైన ఇక్కడి నుంచి కూడా కంచన్జంగా శ్రేణి యొక్క దృశ్యాలని వీక్షించవచ్చు. డియోరాలి బజార్ నుండి టాష్లింగ్ వరకు విస్తరించిన ఈ కేబుల్ కార్ రైడ్ గ్యాంగ్టాక్ యొక్క అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఒక విభిన్న కోణం నుండి చూసే అవకాశం కల్పిస్తుంది. నిజంగా ఒక థ్రిల్లింగ్గా అనిపించిందండి. సాహసం మరియు ప్రకృతి సౌందర్యాల యొక్క మిశ్రమైన ఈ రైడ్ పర్యాటకులకు ఇష్టమైందిగా అయిపోతుంది, మన ఫేవరెట్ అయిపోతుంది అనమాట. సిక్కిం రాజధానిలో మర్చిపోలేని అనుభవాన్ని అందిస్తుంది. ఫస్టే ఒక ఎగ్జైట్మెంటు, కొంచెం భయంతో కూడుకున్న స్కేరీగా అనిపించిన ఒక ఆహ్లాదంగా చాలా బాగుండింది. సిటీ అంతా చూసే ఒక అవకాశం అయితే కలిగింది. చాలా మంచి రోప్వేలో ఎక్కిన ఆ అనుభూతి, ఆ అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండిందనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మాత్రం మిస్ చేయకండి. సో ఈ గ్యాంగ్టాక్ రోప్వేతో ఈరోజు ఇక్కడి నుంచి చూడండి కంచన్జంగా, అది వదలట్లేదు మమ్మల్ని. సో ఈ కేబుల్ కార్లో ప్రయాణించేది భలే ఒక అద్భుతంగా అనిపించింది. దీంతో ఈరోజు ట్రిప్ చక్కగా ఫినిష్ చేసుకుని మంచి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యామండి.